హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మనీ ఏ టు జెడ్. ఈరోజు మనము మన కిచెన్లో వాడుకునే వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాము. ఈ రోజుల్లో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పోషక పదార్థ లోప కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఎందుకు అంటే అది మ్యాక్సిమం కూడా మనం వండుకునే విధానం నుంచి, అలాగే మన కుక్వేర్ నుంచే వస్తుందండి. సో పాతకాలం వాళ్ళు అనారోగ్యం అనేది వాళ్ళకి చాలా రేర్ అనమాట. 78 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు చాలా బాగుండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి, మంత్స్ బేబీస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా సఫర్ అవుతున్నారు. అది ఏంటి అంటే మనం ఎక్కడి నుంచో తెచ్చుకున్న ఫుడ్ నుంచి కాదు, అది మన ఇంట్లో మన కిచెన్లోనే మన సొంతంగా మనం పాయిజన్ తయారు చేసుకుంటున్నాము. అదేంటి అంటే మనం వాడుకునేటువంటి అల్యూమినియం బౌల్స్ కానీ, నాన్ స్టిక్ కానీ, ఇవి చాలా డేంజర్ అండి. సో అందుకని నేను ఏం చేశానంటే వీటిని రీప్లేస్ చేశాను. సో అవి వాడకూడదా అంటే, వాడితే ఏమవుతుంది అంటే నాన్ స్టిక్ వాడడం వల్ల వాటి కోటింగ్ మనం స్టవ్ మీద పెట్టగానే రోజు కొంచెం కోటింగ్ అనేది పోతుందనమాట. సో ఆ కోటింగ్లో టెఫ్లాన్ అనేది ఉండడం వలన మనకు తెలియకుండానే మన బాడీలో క్యాన్సర్ లెవెల్స్ని పెంచేస్తున్నాము. సో అల్యూమినియం పాత్రలు వాడడం వలన అల్జీమర్స్ అనే ప్రాబ్లం వస్తుంది. అదేంటి అంటే టమాటా, చింతపండు, నిమ్మకాయ ఇలాంటి సిట్రస్ వాటి యూజ్ చేయడం వలన చిన్న చిన్న గుంతలు పడిపోయి మనము ఈరోజు తోముకున్న గిన్నెలు మళ్ళీ రేపు వండుకునేసరికి అందులో ఆ గుంటలలో ఉండిపోయి మనం దాంట్లోనే మనం వంట చేసుకునేసరికి నిన్నటి పదార్థాలు ఈరోజు కలిసిపోయి సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. తెలియకుండానే మనకు ఒకేసారి జబ్బులు రావండి. అవి ఫ్యూచర్లో నెమ్మదిగా రోజు కొంచెం పాయిజన్ని బాడీలోకి పంపించడం వలన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో నేను ఏం చేశానంటే కిచెన్లో అల్యూమినియం పాత్రలన్నీ పక్కన పడేసేసి, ఈ కుక్కర్ కూడా వాడొద్దండి. కుక్కర్ ఏంటి అంటే విజిల్ వస్తుంది, విజిల్లో నుంచి న్యూట్రియంట్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అది ఏంటి అంటే మెత్తగా అవుతుంది, బట్ అందులో ఏమీ ఉండవండి పోషక పదార్థాలు. సో ఇప్పుడు నేను చూపించే గిన్నెలు ఏంటి అంటే ఇవి సర్జికల్ స్టీల్ అనమాట. ఇది వచ్చేసి 316L తయారై ఉంటుంది. సో స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఉంటుంది, బట్ అదేంటి అంటే వాటి అపీరెన్స్ సేమ్ ఉంటుంది, బట్ స్టెయిన్లెస్ స్టీల్ ఏమో 304L అనమాట. సో ఈ సర్జికల్ స్టీల్ ఈ బౌల్స్ యొక్క అడుగు భాగం చాలా మందంగా ఉంటుంది. సో మనం హెల్దీగా ఉండాలంటే కొన్ని సాక్రిఫైస్ అవ్వాలి. సో వీటిలో మనం చాలా రకాల వంటలు వండుకోవచ్చు అనమాట. ఇది మనము చాలా ఫుల్ వెయిట్తో ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. బాటమ్ మాత్రం చాలా వెయిట్ ఉంటుంది. ఇవి హ్యాండిల్స్ కూడా పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. సో ఇవి ఇందులో ఏంటి అంటే మనము ఒకటే గిన్నెలో పాలు కాచుకోవచ్చు, అలాగే సిట్రస్ పులుపు పదార్థాలు ఏవైనా వండుకోవచ్చు. ఇంకా నేను మీకు డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకేంటి అంటే చాలామంది కాస్ట్ ఐరన్, బ్రాస్ ఇవి కూడా యూజ్ చేస్తూ ఉంటారు, బట్ అవి ఏంటి అంటే రియాక్ట్ అవుతాయండి పులుపుకి. ఇప్పుడు నేను చూపించే సర్జికల్ స్టీల్ 316 అనమాట. సో ఇది వచ్చేసి తుప్పు పట్టదు, చాలా ఇయర్స్ మనకి యూజ్ అవుతుంది. ఇందులో అన్ని రకాల వంటలు కూడా వండుకోవచ్చు అనమాట. దీని యొక్క లిడ్ వచ్చేసి థర్మోమీటర్ ఉంటుంది. సో ఇది గ్రీన్ మార్క్ రాగానే మనము దానిని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఊరికే మూత తీసి పెట్టుకోని అవసరం లేదు. ఒకసారి గ్రీన్ మార్క్ వచ్చిందంటే దాన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు స్టవ్ని. ఇది హీట్ కూడా చాలాసేపు ఉంటుంది. ఇందులో మనం పిజ్జాలు, బర్గర్స్, అలాగే స్వీట్స్, పాలు, పాయసము, పప్పులు ప్రతి ఐటెం కూడా ఇందులో మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను మీకు ఏమైనా డీటెయిల్గా కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను వండే వంటలన్నీ కూడా ఈ కుక్వేర్లోనే వండుతాను. ఇవి క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా క్లీన్ అయిపోతాయి. ఇది మనం ఒక సెట్ తెచ్చుకున్నామంటే సరిపోతుంది. మన కిచెన్లో ఒక మూలకు పెట్టేసేసుకుంటే మనం ఇల్లంతా సర్దుకొని అవసరం లేదండి. ఒక మూలన ఈ సెట్ పెట్టేసుకుంటే మనకు అవసరమైనప్పుడు అవసరమైన బౌల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక గిన్నె కడిగేసుకొని మళ్ళీ కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. సో డీటెయిల్గా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి.